డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో ఎంవిఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. మీకు ఒక రైట్ క్వశ్చన్ ఒకటి అడగాలనిపిస్తుంది. ఎలా అనంటే దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వగలుగుతారన్న కాన్ఫిడెన్స్ తోటి అడుగుతున్నాను. ఇష్టపడి ఇంట్రెస్ట్ తోటి నేర్చుకున్న పని, దానివల్ల చాలా చేయగలిగాను, కానీ ఫ్యూచర్లో ఇదే పని చెయ్యాలా అనేటువంటి యాంగ్జైటీ మైండ్లోకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనసు పెట్టి చేయలేకపోతున్నాను అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ వర్క్, అందులో పెద్ద వాళ్ళకి మొనాటనీ కనిపిస్తుంది, కానీ దాని ప్రకారం ముందుకెళ్ళాలి అని అంటే ఆ అప్డేట్ అనేది ఎక్కడా కనిపించదు. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా అండి అంటే ఫ్యూచర్ థింక్ చేస్తుంటేనే తెలియకుండా ఒక యాంగ్జైటీ వచ్చేస్తుంది. అదే భావన కలుగుతుంది. ఫ్యూచర్ ఇంకే విధంగా ఉంటుంది. ఇష్టపడి నేర్చుకున్నాము, ఆసక్తి కొద్దీ ఇంట్రెస్ట్ తోటి చేస్తూ ఉన్నాము, కానీ సడన్గా ఎందుకో ఇంట్రెస్ట్ పోతుంది కూడా. ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎలా? స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంది, పోను ఇంట్రెస్ట్ పోతుంది. ఆరంభ షూరు తర్వాత అసలు లేదు, మొదలు ఉన్నంత ఊపు తర్వాత ఉండటం, ఆ డ్రైవ్ అంతా పడిపోతుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పోతుందో అప్పుడు ఆ డ్రైవ్ పడిపోతుంది. అయితే ఇది తెలియాలి అంటే సైకాలజీలో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉందండి. ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అర్థమవుతుంది. మన లైఫ్ని, మన బ్రెయిన్ని కంట్రోల్ చేసేవి రెండు అతిపెద్ద ఫోర్సులు ఉన్నాయండి. అవేంటో తెలిస్తే అసలు మనకి ఇంట్రెస్ట్ ఎట్లొస్తుంది, ఇంట్రెస్ట్ ఎందుకు పోతుంది, పోయిన ఇంట్రెస్ట్ని మళ్ళీ ఎలా పెంచవచ్చు అన్నీ తెలుస్తాయి. ఈ రెండు ఫోర్సులు ఏంటో తెలియాలి. చాలా సింపుల్ పదాలు ఇవి. ఒకదాని పేరు పెయిన్, ఒకదాని పేరు ప్లెజర్. హ్యూమన్ బ్రెయిన్ని, మన లైఫ్ని ప్రతి క్షణం కంట్రోల్ చేసే ఫోర్సులు ఈ రెండు. వినటానికి చాలా సింపుల్గా ఉంటుంది, పెయిన్ అండ్ ప్లెజర్. ఓకే, ఎన్నో సంవత్సరాల క్రితం మన బ్రెయిన్ డిజైన్ అయినప్పుడు ఎవల్యూషన్లో ఓన్లీ సర్వైవ్ అవ్వటానికి డిజైన్ అయిందండి. హ్యాపీగా ఉండటానికి డిజైన్ చేయబడలేదు. ఓన్లీ సర్వైవ్, తిండి, సర్వైవ్. సో హ్యూమన్ బ్రెయిన్కి పెయిన్ అంటే నచ్చదు, గిట్టదు. ప్రతి క్షణం మన మైండ్లో రెండు క్వశ్చన్స్ నడుస్తుంటాయి. ఓకే, నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నా, నాగరాజు గారు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను మీకు ఆన్సర్స్ ఇస్తున్నా, నా బ్రెయిన్లో రెండు క్వశ్చన్స్ నడుస్తాయి. నెంబర్ 1, ఈజ్ ఇట్ పెయిన్? ఇది పెయినా ప్లెజరా? ఇది ప్లెజరే. ప్లెజర్ అని ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా పని చేస్తుంది, ఇంట్రెస్ట్ అనేది పుడుతుంది. చేసే పని మైండ్లో బ్రెయిన్కి ప్లెజర్ అని లింక్ అయితే మీరేం చేయక్కర్లేదు, ఇంట్రెస్ట్ దానంతట అదే వస్తుంది. ఈ ప్రాసెస్ పెయిన్ అని నా బ్రెయిన్లో లింక్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్గా నెక్స్ట్ క్వశ్చన్ బ్రెయిన్లో ఏం నడుస్తుందంటే దీన్ని అవాయిడ్ చేయటం ఎలా? ఎందుకంటే బ్రెయిన్కి పెయిన్ నచ్చదు. అవునండి, యూఆర్ గెటింగ్ మై పాయింట్. ఏ విషయమైనా కానివ్వండి, అది పెయిన్తో అసోసియేట్ అయిందా, ప్లెజర్తో అసోసియేట్ అయిందా? దీన్ని సైకాలజీలో న్యూరో అసోసియేషన్స్ అంటారు. అంటే మన నర్వస్ సిస్టంలో ప్రతి పని ఈ రెండిటితోనే లింక్ అవుతుంది. అసోసియేషన్ అంటే లింక్, పెయిన్ ప్లెజర్. మీరు అన్నట్టు స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంది ఆ పని చేయటానికి అంటే దాని అర్థం ఏంటి? స్టార్టింగ్లో ప్లెజర్తో లింక్ అయి ఉంది. ఎస్. పోను ఏమైందంటే ప్రాబబ్లీ రిజల్ట్స్ అనుకున్నట్టు రాలేదు, లేకపోతే చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఏదో అయింది, రీజన్స్ ఏదైనా కావచ్చు. స్లోలీ ఏమైందంటే ఈ ప్లెజర్ నుంచి అసోసియేషన్ మారి పెయిన్గా మారింది. ఎప్పుడైతే పెయిన్గా మారుతుందో మోటివేషన్ పడిపోతుంది, ఇంట్రెస్ట్ పడిపోతుంది. బయటికి కనిపించే రీజన్స్ ఏంటంటే బద్ధకం, చేయబుద్ధి కావట్లే, లేజీగా ఉన్నా, బద్ధకంగా ఉన్నా, ఇవన్నీ పైకి కనిపించే రీజన్స్. కానీ లోపల ఏం జరుగుతుందంటే, బ్రెయిన్లో ఏం జరుగుతుందంటే ఆ పని పెయిన్తో అసోసియేట్ అయింది. ఇది నెంబర్ 1. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఎక్సర్సైజ్ చేయాలి, ఓకే, నేను దగ్గర ఒక 3 సంవత్సరాలు ప్రయత్నించానండి. నా ఓన్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. 3 సంవత్సరాలు నేను ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నించాను. 10 రోజులు బ్రహ్మాండం ఎక్సర్సైజ్, జిమ్ము, యోగా, ఇది 10-15 రోజులు తర్వాత మొత్తం పడిపోయేది. మళ్ళీ 2 నెలలాగి మళ్ళీ లేదు చెయ్యాలి, మళ్ళీ ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది, మళ్ళీ చేయాలి. ఇట్లా చేసి వదిలేసి 3 సంవత్సరాలు అయిందండి.
నా సొంత ఫ్యామిలీలో చాలా దగ్గర వ్యక్తులు నాకంటే డిసిప్లిన్గా ఉన్న వాళ్ళు, నాకంటే మంచి డయట్ ఫాలో అయ్యే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. నేను అది ఎప్పుడైతే చూశానో, నా బ్రెయిన్ ఎప్పుడైతే చూసిందో, నెక్స్ట్ డే నుంచి ఇప్పటి వరకు దగ్గర సంవత్సరం అయింది ఎక్సర్సైజ్ చేయటం మానేలే. అంతకు ముందు ఏమైందంటే ఎక్సర్సైజ్ చేయటం పెయిన్ అని నా మైండ్లో లింక్ అయ్యింది. ఇప్పుడు ఏముందంటే ఎక్సర్సైజ్ చెయ్యకపోవటం పెయిన్ అని లింక్ అయ్యింది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? బ్రెయిన్కి పెయిన్ నచ్చదు, దేన్నైతే పెయిన్తో లింక్ చేస్తారో అది చెయ్యదు. అయితే ఇది సూపర్ఫిషియల్ అండి, వింటానికి బాగుంది, పెయిన్తో అసోసియేట్ అయింది, ప్లెజర్తో అసోసియేట్ అయింది. లోపల ఏం జరుగుతుంది? బయట నుంచి ఏదైనా ఈ అసోసియేషన్ ఎలా జరుగుతుందంటే దీన్ని ఇంటర్నల్ రిప్రజెంటేషన్స్ అంటారు. ఇంటర్నల్ రిప్రజెంటేషన్స్ అంటే నేను చూసే ప్రతి ఒక్కటి 3 రకాలుగా నా బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మన ఫోన్లో పాటలు ఉన్నాయి, MP3 ఫార్మాట్లో సేవ్ అవుతాయి కదా, వీడియోలు MP4లో సేవ్ అవుతాయి, రైట్? నా ఫోన్లో MP4 కాకుండా ఇంకే వీడియో ఫార్మాట్ అయినా నా ఫోన్ సపోర్ట్ చేయదు. iOS సపోర్ట్ చేయదు, ఆండ్రాయిడ్ సపోర్ట్ చేస్తుంది కానీ నా ఫోన్ సపోర్ట్ చేయదు. ఫార్మాట్ మారిందా? సపోర్ట్ చేయదు. సేమ్ మన బ్రెయిన్లో కూడా ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్క పని 3 రకాలుగా స్టోర్ అవుతుంది. దీన్ని వ్యాక్ అంటారు, VAK. వి అంటే విజువల్స్, ఇమేజెస్ ద్వారా స్టోర్ అవుతుంది. ఓకే. ఏ అంటే ఆడిటరీ, అంటే శబ్దాల ద్వారా స్టోర్ అవుతుంది. మూడోది కైనెస్థెటిక్స్, అంటే సెన్సేషన్స్ రూపంలో స్టోర్ అవుతుంది. ఒకటి ఇమేజెస్, ఇంకొకటి సౌండ్స్, ఇంకొకటి సెన్సేషన్. నా ఈ స్టోర్ అయ్యే విధానంలోనే పెయిన్ అండ్ ప్లెజర్ దాగుంది. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయికి ఏదో ఒక ఆపరేషన్ అయింది, రైట్? ఆపరేషన్ అయితే డాక్టర్లు ఏం చెప్పారంటే నెక్స్ట్ 3 months నాన్ వెజ్ తినడానికి కుదరదు. ఓకే. దగ్గర వారంలో ఒక 4-5 రోజులు వాళ్ళు నాన్ వెజ్ తినే అలవాటు ఉన్న ఫ్యామిలీ వాళ్ళది. నాన్ వెజ్ కంప్లీట్గా మానేయాలి 3 months. నెంబర్ 2, బీరకాయ సొరకాయ ఎక్కువగా తినాలి. అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఏమందంటే నాన్ వెజ్ మానేటే నాకు ప్రాబ్లం కాదు, సొరకాయ తింటాం ప్రాబ్లం కాదు, కానీ బీరకాయ ఏదైతే ఉందో నా వల్ల అస్సలు కాదు. మా ఇంట్లోనేమో కుక్కుతున్నారు, నాకేమో వామిటింగ్స్ అవుతున్నాయి. కెన్ యూ డూ సంథింగ్? అయితే నేను అమ్మాయిని టెస్ట్ చేయడానికి ఒక వెజిటబుల్ మార్కెట్కి తీసుకెళ్ళాను. ఓకే, నార్మల్గా మాట్లాడుతూ అంత దూరంలో బీరకాయని చూసిందండి బండి మీద. ఓకే, బీరకాయని ముట్టుకోలే, బీరకాయని తినలే. జస్ట్ 10 అడుగుల దూరంలో బీరకాయని చూడంగానే విదిన్ మిల్లీ సెకండ్స్ ఆ అమ్మాయి బాడీ మీద ర్యాషెస్ వచ్చినాయి. ఇది ఎక్స్ట్రీమ్ ఫుడ్ ఎలర్జీ. తినలేదండి, యూజువల్గా తింటే వస్తాయి, తినలా. ఈ అమ్మాయి జస్ట్ విజువల్ కనెక్షన్, విజువల్ చూడంగానే ఇమ్మీడియట్లీ విదిన్ మిల్లీ సెకండ్స్ ర్యాషెస్ వచ్చేసినాయి. యూఆర్ గెటింగ్ ఇట్? విదిన్ 20 minutes మేము దాన్ని మార్చాం. ఇప్పుడు బీరకాయ వారంలో దగ్గర 4-5 రోజులు అబ్బా బీరకాయ అని తింటుంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే ఈ 3 మారిస్తే చాలు: విజువల్స్, ఆడిటరీ, కైనెస్థెటిక్స్. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఆడియన్స్ మీకు కూడా అర్థమవుతుంది ఈ ఎగ్జాంపుల్ ద్వారా. మన ఇద్దరమే చిన్న డెమాన్స్ట్రేషన్ నేను చేస్తా. ఏదైనా రీసెంట్గా మీరు ఆ ఇన్సిడెంట్ ఏంటో నాకు చెప్పక్కర్లేదు, చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా ఫీల్ అయిన ఇన్సిడెంట్ ఏమన్నా ఉంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ప్రాబబ్లీ క్లోజింగ్ యువర్ ఐస్ గుడ్ బి అ వెరీ గుడ్ ఐడియా. థింక్ అబౌట్ దట్ ఇన్సిడెంట్. నాకు అదేంటి చెప్పక్కర్లా, మీరు చాలా హ్యాపీగా ఎక్సైటెడ్గా గుర్తొచ్చిందా? క్లోజ్ యువర్ ఐస్ ఫర్ అ మినిట్, క్లోజ్ యువర్ ఐస్. ఆ ఇన్సిడెంట్ని మీరు గుర్తు తెచ్చుకుంటే ప్రాబబ్లీ మీరున్నారు, చుట్టుపక్కల జనాలు ఉన్నారు, ఆ ఇన్సిడెంట్ ఏదో ఉంది కదా, మీ మైండ్లో విజువల్స్ రన్ అవుతున్నాయా? బాగా, రైట్? విజువల్స్ ఉన్నాయి కదా, ఇమేజెస్ ఉన్నాయి కదా. అది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, మల్టిపుల్ ఇమేజెస్ ఉండొచ్చు. అవును, రైట్? ఇప్పుడు ఆ ఇమేజెస్ని ఏం చేయాలంటే మీరు 1 ఉంటే ఓకే, లేదా మల్టిపుల్ ఉన్నా ఓకే, ఎన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయో అన్నిటి సైజ్ పెద్దగా చేయండి. జస్ట్ లైక్ ఫోన్లో మనం ఇమేజ్ని బ్లో అప్ ఎలా చేస్తామో, జస్ట్ ఇంక్రీజ్ ద సైజ్. చేశాను, ఇంకొంచెం సైజ్ పెంచండి. చేశాను. ఓకే, నా మేక్ ఇట్ ఫోకస్డ్, అబ్సల్యూట్లీ ఫోకస్డ్ ఇమేజ్. ఎక్కడన్నా బ్లర్గా ఉన్నా అదంతా మొత్తం అబ్సల్యూట్ ఫోకస్. ఫోకస్ చేస్తే మొత్తం బ్లర్ కనిపిస్తుంది. ఓకే, అయితే ఫోకస్ చేయకండి, బ్రైట్నెస్ పెంచండి. ఓకే, మనం ఫోన్లో కనుక బ్రైట్నెస్ ఎలా పెంచుతామో, టీవీలో కనుక రిమోట్తో ఫుల్ బ్రైట్గా చేయండి. ఓకే,
నా ఈ ఇమేజ్ మీ మైండ్లో ఎక్కడున్నా సరే, మీ ముందున్నా, పక్కకున్నా, వెనక్కున్నా, సైడ్లో ఉన్న ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో అయితే ఉందో దాన్ని ఒక స్టెప్ మీకు దగ్గరగా తెచ్చుకోండి. 1 స్టెప్. ఓకే. బ్రింగ్ ఇట్ లిటిల్ మోర్ క్లోజర్, ఇంకొంచెం క్లోజ్గా. ఓకే. ఓకే, టెల్ మీ వెన్ యూఆర్ డన్. తీసుకున్నాను సార్. ఓకే, ఓపెన్ యువర్ ఐస్ ఫర్ అ మినిట్. నౌ మీరు తీసుకుంది హ్యాపీ అండ్ ఎక్సైటింగ్ ఇమోషన్ కదండి. మీరు ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు దాని ఇంటెన్సిటీ కొద్ది గొప్ప పెరిగి ఉండాలి. హ్యాపీ అండ్ ఎక్సైటింగ్ అనే ఇమోషన్ స్టార్టింగ్లో ఉన్నదానికంటే కొంచెం, మనం చేసింది ఓన్లీ 4, కొంచెం మేబీ 5%, 10% పెరిగి ఉండాలిగా. పెరిగింది. వీటిని ఏమంటారంటే ఇంటర్నల్ రిప్రజెంటేషన్స్ అంటారు. ఏంటవి? ఒకటి ఇమేజ్ కదండి. ఇమేజ్లో నేనేం చేశా, సైజ్ పెంచాం. బ్రైట్నెస్ అనేది ఒక ఇంటర్నల్ రిప్రజెంటేషన్, సైజ్ అనేది ఒకటి, డిస్టెన్స్ అనేది ఒకటి. ఇట్లా విజువల్స్లో 10 ఉన్నాయి, సౌండ్స్లో ఒక 10-12 ఉన్నాయి, సెన్సేషన్స్లో 10-12 ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 35 ఇంటర్నల్ రిప్రజెంటేషన్స్ ఉంటాయండి. అవును. ఓకే, ఇవి ఎలా ఉన్నాయి దాని మీద మన ఫీలింగ్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు పాజిటివ్ ఇమోషన్ తీసుకొని ఇలా చేశారు, అదే నెగిటివ్ ఇమోషన్ చేస్తే దాని ఇంటెన్సిటీ కూడా పెరుగుతుందిగా. మామూలు కాదు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఉన్నట్టుండి గుర్తు తెచ్చుకొని ఇమ్మీడియట్గా వాళ్ళు ఆ డిప్రెషన్ స్టేట్లోకి ఎలా పోతున్నారు? ఎందుకంటే మైండ్లో, బ్రెయిన్లో ఇదే ప్రాసెస్ మనకు తెలియకుండా విదిన్ మిల్లీ సెకండ్స్లో జరుగుతుంది. సో నేను ఈ అమ్మాయితో కూర్చున్నప్పుడు ఆ అమ్మాయికి బీరకాయ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ లోపల ఆ బీరకాయ ఎలా రిప్రజెంట్ అయిందో మేము కనుక్కుంటాం. యువర్ గెటింగ్ ఇట్. తర్వాత ఆ అమ్మాయికి చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆ అమ్మాయి ఏమందంటే నాకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. చికెన్ బిర్యానీ ఎలా రిప్రజెంట్ చేయబడింది మేము మ్యాప్ చేస్తాం, ఆ రెండింటిని మారుస్తాం. సో బయట అమ్మాయి బీరకాయ చూసినా ఆ బ్రెయిన్ ఏం ఆలోచిస్తుందంటే ఆ బ్రెయిన్లో బీరకాయ కనపడుతుంది, చికెన్ బిర్యానీ కనపడుతుంది. ఎందుకంటే రిప్రజెంటేషన్స్ మారినాయి. యూఆర్ గెటింగ్ మై పాయింట్. ఇట్స్ క్వైట్ సింపుల్ టెక్నిక్, క్వైట్ సింపుల్ టెక్నిక్. మన దగ్గర వచ్చే 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మనం ఇవే నేర్పుతాం. ఇంట్రెస్ట్, ఇన్ షార్ట్ ఏం చేస్తున్నాం ఇక్కడ, పెయిన్గా అసోసియేట్ అయిన దాన్ని బ్రేక్ చేసి ప్లెజర్తో లింక్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ అసోసియేషన్ మారిందో ఇంట్రెస్ట్ ఈజ్ ఆటోమేటిక్ అండి. అదేదో సామెత ఉంది, గుర్రాన్ని చెరువు వరకు తీసుకోబోతాం కానీ నీళ్లు తాగించలేం. ఎందుకు తాగించలేం? చెరువు చుట్టూ 10 రౌండ్లు వేపియండి, చచ్చినట్టు అదే తాగుతుంది. ఎందుకు తాగదు? ఏదైనా చేంజ్ చెయ్యొచ్చు. సో మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం, ఇంట్రెస్ట్ ఎందుకు పోతుంది అంటే పెయిన్తో, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మైండ్లో పెయిన్తో అసోసియేట్ అయింది. దాన్ని ప్లెజర్గా మార్చామా, ఆ వ్యక్తికి మోటివేషన్ అక్కర్లే, ఇన్స్పిరేషన్ అక్కర్లే, నాలాంటి వాళ్ళతో అసలు పనే ఉండదు. విదిన్ మిల్లీ సెకండ్స్ మోటివేషన్ ఈజ్ ఆటోమేటిక్. అది ఎలా? ఇదొక ప్రాసెస్. యూజువల్గా నేను ఎప్పుడైనా 1-on-1లో కూర్చుంటే నేను చేసే ప్రాసెస్ ఇదే. అందరూ ఇవే నేర్చుకొని చెయ్యాలా? చెయ్యక్కర్లేదండి. మీరు, నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఫుడ్ ఎగ్జాంపుల్ కదా, మీరు అడగచ్చు కశ్యప్ అది ఫుడ్ కదా ఈజీ, బట్ దిస్ ఈజ్ అ లైఫ్ ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ మై జాబ్, అది ఎలా కుదురుతుంది? కరెక్టే కదా. బ్రెయిన్కి అవన్నీ తెలవు అండి. బ్రెయిన్కి ఇది ఫుడ్డా, బెడ్డా, జాబా ఏమీ తెలియదు. బ్రెయిన్కి తెలిసినవి 3: విజువల్స్, సౌండ్స్ అండ్ సెన్సేషన్స్. ఆ ఫార్మాట్ మారిందా ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇది మీరు నేర్చుకుంటే మంచిదే, లేదు నేర్చుకోలేకపోయారు, మీరు దేంట్లో అయితే ఒక పని చెయ్యాలి కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు అని కనుక మీరు అనుకుంటే ఈ ఒక్క రకంగా ఆలోచించండి. మీ మైండ్లో ఏం జరుగుతుందంటే ఇది చెయ్యకపోతే, ఇది చేస్తే పెయిన్ అని మీ మైండ్లో నడుస్తుంది ప్రస్తుతం. ఒక్కసారి ఆలోచించండి, ఆ పని చెయ్యకపోతే మీరు పాస్ట్లో ఎంత పెయిన్కి గురయ్యారు, ప్రెజెంట్ ఎంత పెయిన్ ఉంది, ఫ్యూచర్లో ఎంత పెయిన్ ఉండబోతుంది చెయ్యకపోతే. ఎప్పుడైతే మీరు మీ బ్రెయిన్కి ఇది చూపిస్తారో, బ్రెయిన్కి పెయిన్ అంటే పడదు కాబట్టి ఇది చెయ్యకపోతే పెయిన్ అని మైండ్లో అసోసియేట్ అయితే విదిన్ మిల్లీ సెకండ్స్ యువర్ బ్రెయిన్ విల్ సపోర్ట్ యూ అండ్ పుష్ యూ టు డూ దట్ వర్క్. యూఆర్ గెటింగ్ ఇట్. సో వన్ ఈజ్ దిస్ ఇంటర్నల్ రిప్రజెంటేషన్. ఎప్పుడన్నా ఛాన్స్ ఉంటే వచ్చి నేర్చుకోండి. ఇఫ్ నాట్, do this. Convert your pain into pleasure. You will be interested. You will be motivated within milliseconds. Interest is a very powerful word అండి. ఇంట్రెస్ట్ అనేది చాలా చాలా పవర్ఫుల్ వర్డ్. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే తెలుగులో మాట్లాడుకుంటున్నాం అర్థమవుతుంది, నేను మలయాళంలో మాట్లాడితే మీకు అర్థమవుతుందా? అర్థం కాదు. నేను క్యాలికట్ వెళ్ళా, అప్పట్లో ఈ గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ లేవు, బీచ్కి వెళ్ళాలి క్యాలికట్లో. నేను టీ షాప్లో ఆయన అడిగా, ఆయనకి ఇంగ్లీష్ రాదు,
నాకు మలయాళం రాదు, ఆయనకు హిందీ రాదు, తెలుగు రాదు, నేను ఏ భాష మాట్లాడినా ఆయనకు అర్థం కావట్లే, ఆయనతో మలయాళంలోనే మాట్లాడాలి, నాకు మలయాళంలోనే రాదు, మలయాళం రాదు. ఆయన నాకు హెల్ప్ చేయాలని ఉంది, కానీ ఆయన మాట్లాడే భాష నాకు అర్థం కాలేదు. బ్రెయిన్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది మనం దానికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే. నా దృష్టిలో ఈ 3 ఏదైతే ఉన్నాయో, విజువల్స్, ఆడిటరీ అండ్ సెన్సేషన్, దిస్ ఈజ్ ద మదర్ టంగ్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. దాంట్లోనే మాట్లాడాలి, తప్పదు. యు ఆర్ గెటింగ్ ఇట్? ఇంట్రెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్. లుక్ ఎట్ ద వర్డ్ ఇంట్రెస్ట్. మీరు ఏ పని ఇంట్రెస్ట్తో చేస్తారో యూ విల్ హ్యావ్ ఇంటర్నల్ రెస్ట్. ఇంట్రెస్ట్ మీన్స్ యూ హ్యావ్ ఇంటర్నల్ రెస్ట్. మీరు కష్టపడక్కర్లే, కానీ ఇంట్రెస్ట్ అవ్వాలంటే మీరు చేసే పని ప్లెజర్తో అసోసియేట్ అవ్వాలి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్ దిస్: ఇంటర్నల్ రిప్రజెంటేషన్స్, సబ్ మొడాలిటీస్, న్యూరో అసోసియేషన్స్. ఈ 3 టాపిక్స్ మీద మీరు గూగుల్లో వెతకండి, చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ కశ్యప్ గారితో మీకు ఏదైనా వీడియో కావాలి అనుకుంటే కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసిన వాటి మీద మేము వీడియో చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా మీరు కశ్యప్ గారి సెషన్స్ ఏవైతే ఉంటాయో, ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్, ఇన్హౌస్ సెషన్స్, లేదు మీ కాలేజ్ కానివ్వండి, గేటెడ్ కమ్యూనిటీ కానివ్వండి, లేదంటే కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, స్కూల్స్, కాలేజెస్, వాటికి సంబంధించి ఏదున్నా సరే, పర్టికులర్గా కశ్యప్ గారి సెషన్స్ లాంటివి ఏమైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ మీకు ఏదైనా అదర్ డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే ఆ టైంలో అవైలబిలిటీ లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టొచ్చు. అండ్ దాని త్రూ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.